మనం వాడి పడేసిన ఒక ప్లాస్టిక్ కవర్ కేవలం అది మనకు చెత్త మాత్రమే. కానీ చెన్నైకి చెందిన విద్యా అమర్నాథ్ అనే ఈ మహిళ మాత్రం లక్షల కిలోల ప్లాస్టిక్ చెత్తను సేకరించి దాంతో నెలకు 30 నుండి 35 లక్షల రేంజ్లో సంపాదిస్తున్నారు. రోడ్లపై, డ్రైనేజీల్లో, చెత్త కుప్పల్లో పడేసే ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకొని దాన్ని ప్రత్యేకమైన టెక్నాలజీతో డీజిల్ గా మారుస్తున్నారు. చెత్తతో డీజిలా? వినడానికే షాకింగ్ గా అనిపించినా ఇదే నిజం. ఇదేమి సినిమా కథ కాదు, నిజంగా జరుగుతున్న ఒక ఇండియన్ ఇన్నోవేషన్. ఈ కంపెనీ పేరు ప్యాటర్సన్ ఎనర్జీ. మనం చెత్తగా భావించే ప్లాస్టిక్ నుంచి అసలు ఆయిల్ ఎలా వస్తుంది, ఈ ఐడియా వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి, అసలు పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా కవర్ చేయని ఈ సీక్రెట్ ఇన్నోవేషన్ ఏంటి, ప్రజలు పట్టించుకొని ప్లాస్టిక్ చెత్తలో ఈమె ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశాన్ని ఎలా చూశారు, ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా మీకు ఒక విషయం తెలియాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ చెత్త వస్తుంది. 400 మిలియన్ టన్నులంటే ఎంత పెద్ద సంఖ్య తెలుసా? ఒకసారి ఊహించుకోండి, దాదాపుగా 66 లక్షల భారీ ఏనుగుల బరువుతో సమానం. ఇందులో దాదాపుగా 60% నేరుగా సముద్రంలోకి లేదా భూమి కిందకి వెళ్లి అలా ఉండిపోతుంది. అంటే ఊహించుకోండి, మన చుట్టూ కనిపించే చిప్స్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఇవన్నీ మనకు చిన్నవిగా కనిపిస్తాయి. కానీ కోట్లాది మంది ప్రతిరోజు ఇలాంటివి ఉపయోగించి పడేస్తే అదే చెత్త ఒక భారీ చెత్త కొండలా మారుతుంది. మన ఇండియాలో కూడా ప్లాస్టిక్ వ్యర్థం ఒక పెద్ద సమస్యగా మారింది. సిపిసిబి డేటా ప్రకారం 2021-2022లో దేశవ్యాప్తంగా దాదాపుగా 39 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం నమోదైంది. అమెరికా, యూరప్ లాంటి దేశాలు వాళ్ళ దేశంలో ఉన్న ప్లాస్టిక్ చెత్తను పెద్ద పెద్ద ఓడల్లో నింపి మనలాంటి డెవలపింగ్ దేశాలకు పంపిస్తారు. మీరే ఆలోచించండి, ఏ చెత్తనైతే తమ దేశం నుంచి తరిమి కొట్టడానికి డెవలప్డ్ కంట్రీస్ చెత్తను షిప్పింగ్ కంటైనర్లలో నింపి లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నాయో అదే చెత్త మన రోడ్లపై తిరుగుతోంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతిరోజు మన ఇండియాలో 26,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అవుతుంది. మనం చిప్స్ తిని పడేసే ఆ చిన్న ప్యాకెట్ ఏళ్ల తరబడి డ్రైనేజీలో కొట్టుకుపోతూనే ఉంటుంది. చివరికి మూగజీవులు కూడా ఆ ప్లాస్టిక్ కవర్లను తిని అనారోగ్య పాలవుతున్నాయి. ప్లాస్టిక్ ని అరికట్టడానికి మన ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లర్స్ పనిచేస్తున్నాయి. కానీ చాలా ప్లాస్టిక్ రీసైక్లర్స్ మంచి క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ ను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఒకే ప్లాస్టిక్ ను సాధారణంగా 2 లేదా 3 సార్లు మాత్రమే రీసైకిల్ చేయగలం. ఆ తరువాత క్వాలిటీ తగ్గిపోయిన ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయటం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి ప్లాస్టిక్ చివరికి మట్టిలో లేదా సముద్రంలోకి చేరుతుంది. ఇదే విషయంపై బాగా స్టడీ చేసిన విద్యా అమర్నాథ్ గారికి ఒక విషయం అర్థమైంది. కేవలం ప్లాస్టిక్ వేస్ట్ ను వేరు చేస్తే సరిపోదు, చివరికి రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ కి కూడా ఒక సొల్యూషన్ ఉండాలని, రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ తో ఏదైనా పనికొచ్చేది చేయాలనే ఆలోచనతో ఒక సరికొత్త ఇన్నోవేషన్ మొదలైంది. 2012లో చెన్నైకి చెందిన విద్యా అమర్నాథ్ గారు గతంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏబిఎన్ ఆమ్రో బ్యాంక్ లో పనిచేశారు. ఆ తరువాత సన్ టీవీలో న్యూస్ క్యాస్టర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత ప్లాస్టిక్ వేస్ట్ పై ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తన భర్త అమర్నాథ్ మైత్రేయంతో కలిసి ఈ చెత్తతో దాగి ఉన్న కోట్ల రూపాయల బిజినెస్ ని చూసింది. విద్యా అమర్నాథ్ గారు తన లైఫ్ లో ఉన్న సెటిల్డ్ జాబ్ ని వదిలేసి ఈ చెత్త వెనకాల పడ్డారు. తన తోటి స్నేహితులు కూడా యాంకర్లా పనిచేసే నువ్వు ఇప్పుడు చెత్త ఏరుకుంటున్నావా అని అనేవాళ్లు. కానీ ఆమె మాత్రం ఒక్కటే ఫిక్స్ అయింది, ఈ చెత్తనే తన సామ్రాజ్యంగా మార్చుకోవాలని చూసింది. మొదట దీన్ని ఒక సోషల్ ఇనిషియేటివ్ గా అధ్యయనం చేసింది. ఆ తరువాత 2016లో ప్యాటర్సన్ ఎనర్జీ అనే ఒక బిజినెస్ వెంచర్ ను ప్రారంభించింది. విద్యా అమర్నాథ్ మరియు ఆమె టీం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఐఐటీలతో, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో కలిసి రీసెర్చ్ చేశారు. విద్యా అమర్నాథ్ గారి ప్రధాన ఆలోచన ఏంటంటే ప్లాస్టిక్ ను పూర్తిగా శత్రువుగా చూడకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ కి ఒక ఉపయోగకరమైన లక్షణాలున్నాయి. మనకు ఇక్కడ సమస్య ప్లాస్టిక్ కాదు, దాన్ని వాడిన తర్వాత మనం ఎలా మేనేజ్ చేస్తున్నామన్నదే అసలు సమస్య. విద్యా అమర్నాథ్ గారు వేస్ట్ ప్లాస్టిక్ చెత్తను ఉపయోగించి ఫ్యూల్ తయారు చేసి అశోక్ లైలాండ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా పంపేవారు. అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, అసలు ప్లాస్టిక్ నుంచి ఫ్యూల్ ఎలా తయారవుతుంది? అయితే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. మీ దగ్గర ఫ్రిడ్జ్ నుండి తీసిన ఒక ఐస్ గడ్డ ఉంది. దాన్ని వేడి చేస్తే ఏం జరుగుతుంది? అది నీళ్లుగా మారుతుంది. ఇంకా బాగా వేడి చేస్తే
ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. ఇప్పుడు ఆ ఆవిరిని పట్టుకొని ఒక చల్లటి ప్రాంతంలోకి పంపిస్తే అది మళ్ళీ శుద్ధమైన నీరుగా మారుతుంది. ప్లాస్టిక్ తో కూడా దాదాపుగా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది క్రూడ్ ఆయిల్ డిస్టిలేషన్ ద్వారా వచ్చే పదార్థాలతో తయారవుతుంది. ప్లాస్టిక్ పెద్ద పెద్ద మాలిక్యూల్స్ తో తయారవుతుంది. ఈ ప్లాస్టిక్ ను ప్రత్యేకమైన పరిస్థితుల్లో వేడి చేసి బ్రేక్ డౌన్ చేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద మాలిక్యూల్స్ నుంచి చిన్న చిన్న హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ వస్తాయి. ఈ చిన్న హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్ ను ఫ్యూల్ గా మారేలా చేస్తారు. మొదట ఈ టెక్నాలజీని పాత టైర్స్ నుంచి ఆయిల్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారని విద్యా అమర్నాథ్ గారు తెలుసుకున్నారు. అప్పుడు ఆమె ఇలా ఆలోచించారు, ప్లాస్టిక్ కూడా మొదట క్రూడ్ ఆయిల్ నుంచే తయారవుతుంది కదా, మరి దాన్ని మళ్ళీ ఫ్యూల్ గా మార్చలేమా అనే ఆలోచన నుంచే ప్లాస్టిక్ టు ఫ్యూల్ టెక్నాలజీపై పని ప్రారంభించారు. ముందుగా మురికిగా ఉన్న చిప్స్ ప్యాకెట్లు, చినిగిపోయిన ప్యాకెట్ కవర్లు, ప్లాస్టిక్ ర్యాపర్లు ఇలాంటివి తక్కువ విలువ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకున్నారు. ఈ మొత్తం చెత్తను ఒక మిషన్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఆ తరువాత వాటిని పూర్తిగా మూసివేసిన ఒక స్టీల్ కంటైనర్ లో వేశారు. అయితే ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ప్లాస్టిక్ ను ఓపెన్ గా గాలిలో కాల్చితే విషపూరితమైన నల్ల పొగ వస్తుంది. కానీ ప్యాటర్సన్ ఎనర్జీ కంపెనీలో ఆక్సిజన్ దాదాపుగా జీరోగా ఉండే పరిస్థితుల్లో ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో 400 నుంచి 500 డిగ్రీల సెల్సియస్ వరకు గాలి లేకుండా వేడి చేస్తారు. గాలి లేకపోవటం వల్ల ప్లాస్టిక్ సాధారణంగా మండిపోదు, బదులుగా కరిగి విచ్ఛిన్నమై వేడి ఆవిరి లాంటి హైడ్రోకార్బన్ వేపర్లుగా మారుతుంది. ఆ వేడి వేపర్లను చల్లటి పైపు ద్వారా పంపిస్తారు. అప్పుడు అవి చల్లబడిన తరువాత మళ్ళీ లిక్విడ్ రూపంలోకి మారతాయి. ఆ లిక్విడ్ నే ఫ్యూల్ గా ఉపయోగిస్తారు. మొత్తం ప్రాసెస్ లో కొంత గ్యాస్ కూడా తయారవుతుంది. ఆ గ్యాస్ ని తిరిగి ఫ్యాక్టరీలో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రాసెస్ లో మిగిలే నల్లటి పౌడర్ ను కార్బన్ బ్లాక్ అంటారు. దాన్ని టైర్లు తయారు చేసే కంపెనీలకు అమ్ముతారు. అంటే దాదాపుగా 100% ప్లాస్టిక్ చెత్తతో మెటీరియల్స్ తయారవుతాయి. అంటే ఇక్కడ జీరో పొల్యూషన్. వీళ్ళు మొదటిసారి ఈ ఆయిల్ ను తయారు చేసి మార్కెట్ లో అమ్మడానికి ప్రయత్నించినప్పుడు లోకల్ ఫ్యాక్టరీ వాళ్ళు మొహం మీదే నో చెప్పేశారు. అప్పుడు విద్యా అమర్నాథ్ గారికి అర్థమైంది, కేవలం ఆయిల్ తయారు చేస్తే సరిపోదు, ప్రజలు తమంతట తామే కొనడానికి వచ్చేంత క్వాలిటీ స్టాండర్డ్ ని సెట్ చేయాలి. ల్యాబ్ లో పర్ఫెక్ట్ గా టెస్టులు చేసిన తరువాత ఆ ఆయిల్ ను ఒక డెన్సిటీతో రిఫైన్డ్ డీజిల్ గా తయారు చేశారు. మొదట కొన్ని కంపెనీలకు ట్రయల్ కోసం ఫ్రీ శాంపిల్స్ ఇచ్చారు. కంపెనీల మిషన్లకు ఎలాంటి నష్టం జరగలేదు. పైగా కంపెనీలకు ఫ్యూల్ ఖర్చు కూడా 25% తగ్గుతోంది. తమ మిషన్లు నడవటానికి ఖరీదైన డీజిల్ కొనుగోలు చేసే ఫ్యాక్టరీలు ఇప్పుడు ప్యాటర్సన్ ఎనర్జీ తయారు చేస్తున్న ఫ్యూల్ ని ఉపయోగించి లక్షల రూపాయలు ఆదా చేస్తున్నాయి. అయితే ఈ ప్రయాణం అంత స్మూత్ గా సాగలేదు. 2016లో చెన్నైలో వీళ్ల మొదటి ప్లాంట్ మొదలు పెట్టినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది కంపెనీని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి తీసుకువెళ్ళింది. విద్యా అమర్నాథ్ గారు ఏమనుకున్నారంటే, ఫ్యాక్టరీలు తమ చెత్తను తొలగించుకోవడానికి ఆనందంగా వీళ్లకు ప్లాస్టిక్ ను ఫ్రీగా ఇస్తాయని అనుకున్నారు. కానీ ప్యాటర్సన్ ఎనర్జీ చెత్త నుంచి ఆయిల్ తయారు చేయడం మొదలు పెట్టగానే చెత్తను అమ్మే లోకల్ వెండర్స్ ప్లాస్టిక్ చెత్తపై రేట్లు భారీగా పెంచేశారు. ప్లాస్టిక్ చెత్తపై అంత భారీ ధర పెట్టి కొనలేక ప్లాంట్ మూసేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు విద్యా అమర్నాథ్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నేరుగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో, మున్సిపల్ కార్పొరేషన్లతో, నగర పురపాలక సంస్థలతో చేతులు కలిపారు. ఇప్పుడు విద్యా అమర్నాథ్ గారి దగ్గర మొత్తం 2 ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్స్ లో ప్లాస్టిక్ వేస్ట్ ను రా మెటీరియల్ గా ఉపయోగించి థర్మోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఫ్యూల్ తయారు చేస్తారు. ప్యాటర్సన్ ఎనర్జీ ప్లాంట్లలో మధురాలో ఉన్న ప్లాంట్ కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ కు ప్రభుత్వ సంస్థ అయిన ఇంజనీర్స్ ఇండియా మద్దతిచ్చింది. ప్రాజెక్ట్ లో 60% పైగా ఫండింగ్ అందించారు. ఈ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వ స్వచ్ఛ భారత్ అభియాన్ తో కలిసి పనిచేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ వేస్ట్ ను కేవలం చెత్తగా కాకుండా దానిలోని విలువలను తిరిగి ఉపయోగించటం. భారతదేశంలోని చిన్న చిన్న నగరాల్లో దాగి ఉన్న ఐడియాలు కూడా ప్రపంచంలోని పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చూపించగలవని వీళ్ళు నమ్ముతున్నారు. ఈ ఇన్నోవేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.